హలో అండి. పిల్లలు బాగా ఇష్టపడి తినేలాగా దొండకాయ పకోడీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. జనరల్గా పిల్లలైతే దొండకాయని అంత తొందరగా ఇష్టపడరు, కానీ ఇలా ఒక్కసారి పకోడీ చేసి పెట్టండి, బాగా తింటారు. దీనికోసం నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి సన్నగా. తర్వాత దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. పసుపు ఆప్షనల్ అండి. పసుపు ఒక 1/2 స్పూన్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేయండి. ధనియాల పౌడర్ యాడ్ చేయడం వల్ల ఆ క్రిస్పీనెస్కి బాగా ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బేసాన్ పౌడర్ అండి, శనగపిండి కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత కార్న్ఫ్లోర్ అండి, కార్న్ఫ్లోర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. వీటన్నింటినీ బాగా యాడ్ చేసిన తర్వాత కొంచెం కలుపుకొని అండ్ ఫైనల్గా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తే బాగా మిక్స్ అయ్యి దొండకాయ అన్నిటికీ మసాలా అనేది బాగా పడుతుందండి. కాబట్టి ఇప్పుడు నేను ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ దొండకాయల్ని అన్నిటినీ బాగా కలుపుకొని ప్రతి దొండకాయ ముక్కకి మసాలా ఇలా పట్టేలాగా చూసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే అన్నిటికీ బాగా మసాలా అనేది పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, వాటన్నిటిని ఆయిల్లో వేయండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి, లేకపోతే తొందరగా కలర్ అనేది చేంజ్ అయిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, పిల్లలు తినరు. పిల్లలు తినాలంటే కొంచెం క్రిస్పీనెస్ అంటే లైక్ మన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కానీ లేదా ఒక నగ్గెట్ ఫామ్లో కానీ వస్తే చాలా బాగా తింటారు. సో కాబట్టి ఇదిగోండి, ఇవైతే చాలా క్రిస్పీనెస్గా ఉన్నాయి. ఇలా 1 బై 1 మొత్తం ఫ్రై చేసేసుకోండి. నిజంగా మా పిల్లలైతే చాలా ఇష్టపడి తిన్నారు. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఇంకా బాగా ఇష్టపడాలంటే దీంట్లో కొంచెం జీడిపప్పు, వేరుశెనగపప్పు కూడా ఆయిల్లో ఫ్రై చేసేసి అదే నూనెలో యాడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.